వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. టీడీపీలోకి జనసేన క్రియాశీల కార్యకర్త. ఇదేంటిది? కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి కదా, అలాంటిది టీడీపీలోకి జనసేన నుంచి క్రియాశీల కార్యకర్త ఎలా జాయిన్ అవుతారు అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఈ విచిత్రమైనటువంటి సంఘటన చిత్తూరు నియోజకవర్గంలో జరిగింది. మీరు చూడొచ్చు, గురజాల జగన్మోహన్ నాయుడు గారు చిత్తూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. ఈయన సమక్షంలో 2 రోజుల క్రితం కొన్ని చేరికలు జరిగాయి. ఆ చేరికల్లో జనసేన పార్టీకి చెందినటువంటి రూపేష్ అనేటువంటి క్రియాశీల కార్యకర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కండువా వేయించుకున్నారు. అయితే ఎప్పుడైతే జనసేనకి చెందినటువంటి రూపేష్ టీడీపీలో చేరారో, ఆ చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా ఈ ఫోటోని వైరల్ చేసి 100కి పైగా సభ్యత్వాలు చేయించినటువంటి జనసేన కార్యకర్త రూపేష్ తెలుగుదేశం పార్టీలో చేరటం బాధాకరం, అసలు తెలుగుదేశం పార్టీ ఎలా చేర్చుకుంది, సో ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు పంచుకున్నారు. జనసేన పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. జనసేనకి 21 స్థానాలే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు, సో బీజేపీకి 8 ఉన్నాయి. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకి ప్రాధాన్యత దక్కటం లేదనేది చాలా సందర్భాల్లో చాలామంది ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ క్యాడర్ను పట్టించుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరొక 2-3 నెలల్లో స్థానిక సంస్థలు జరగబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునేటువంటి జనసేన పార్టీ చెందినటువంటి చిన్న చిన్న లీడర్లు, క్రియాశీల కార్యకర్తలు, యాక్టివిస్టులు, వీళ్ళందరికీ స్థానికంగా టిక్కెట్లు ఇచ్చేది ఎవరు అనే దాని మీద ఒక పెద్ద చర్చే నడుస్తూ ఉంది. జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే నిర్మాణం చేసుకుంటుంది. ఇటీవల చూస్తే ఒక వారం రోజుల క్రితం జనసేన పార్టీకి చెందినటువంటి రామ్ తాలూరి గారికి పవన్ కళ్యాణ్ గారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీ మొత్తం ఆయన నిర్మాణం చేసేటువంటి క్రమంలో, పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నారు. మరి స్థానిక సంస్థల నాటికి చేసుకోగలుగుతారా అనేటువంటి రకరకాల అనుమానాలు చాలామందిలో ఉన్నాయి జనసేన కార్యకర్తల్లో. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు అయితే జనసేన కార్యకర్తలు, అయితే జనసేన నాయకుడు స్థానికంగా బలంగా ఉంటే ఖచ్చితంగా వారికే అవకాశం ఇస్తారు. పంచాయతీ పోటీ చేయడానికో, లేదా ఎంపీటీసీకో, కార్పొరేటర్గానో, కౌన్సిలర్గానో వారు పోటీ చేయొచ్చు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వారి ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నుంచి పోటీ చేయడానికి అంగబలం, అర్ధబలం ఉన్నా కూడా ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఆగిపోతున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. వేలల్లో ఉన్నారు యువత పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నవారు. సో కాబట్టి కొంతమంది స్థానిక జనసేన ఇన్ఛార్జి వీక్ అవటం వల్ల, స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జనసేనని ఎదగనిచ్చేటువంటి అవకాశం ఇక లేదు అక్కడ 1% కూడా అనుకున్నటువంటి తరుణంలో ఆ నియోజకవర్గంలో జనసేనలో ఉన్నటువంటి బలమైన క్యాడరు కొంతమంది తెలుగుదేశం వైపు వెళ్ళి స్థానిక సంస్థలో పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ని బలవంతంగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు చుట్టూ ఉండేటువంటి కోటరీ వాళ్ళ పార్టీలోకి లాగేసుకొని, సో మా పార్టీలోకి వస్తే మీకు ఎక్కువ పనులు చేసి పెట్టగలుగుతాం, మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మీకు అక్కడ ఉంటే అంత అవకాశాలు ఉండవు అనేటువంటిది వారిని మభ్యపెట్టో, లొంగ తీసుకోనో వారిని పార్టీలోకి చేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా కొన్నిసార్లు చేసి విఫలమయ్యారనేటువంటి చర్చ కూడా గతంలో నడిచింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్లోకి వస్తే, ఈ గురజాల జగన్మోహన్ నాయుడు గారు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే రూపేష్ అనేటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తను ఆయన మరి 100 సభ్యత్వాలు చేశారనేటువంటిది ఆ పార్టీకి చెందిన వారే వారి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టులు పెట్టారనమాట. 100 సభ్యత్వాలు చేసినటువంటి రూపేష్ అనేటువంటి బలమైన జనసేన కార్యకర్తలు అసలు తెలుగుదేశం మీరు ఎందుకు తీసుకుంటారు, ఇది ఏమాత్రం కరెక్టు, ఇదేనా పొత్తు ధర్మం అని చెప్పేసి. అయితే వెరిఫై చేసినటువంటి క్రమంలో పార్టీ అధిష్టానాల దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ చకచక వెళ్ళిందంట. ఎమ్మెల్యే గారికి తెలియదు రూపేష్ అనేటువంటి వ్యక్తి జనసేన కార్యకర్తని ఎమ్మెల్యే గారికి తెలియక
చేర్చుకున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వారు ఒక వివరణ కూడా ఇచ్చుకున్నారంట. అంటే 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కార్యకర్తలు చేరిక సమయంలో రూపేష్ అనేటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి బలమైనటువంటి కార్యకర్త, స్థానికంగా 100 సభ్యత్వాలు చేయించినటువంటి కార్యకర్త టీడీపీ కండవా కప్పుకోవడంతో ఆ చుట్టుపక్కల ఆ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఈ అంశం ఒక పెద్ద చర్చగా మారింది. అంటే ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి కార్యాలయం కానీ ఆయన సంబంధించిన అనుచరులు కానీ ఆయన కానీ ఏం చెప్తున్నారు, రూపేష్ అని ఆయన మేము వైఎస్ఆర్సీపీ అనుకున్నాము, సో వైసీపీ కాబట్టి ఆయన వైసీపీ వాళ్ళతోటి వచ్చి కండవాయించుకున్నారు, మాకు నిజంగా తెలియదు, ఆయన జనసేనని మాకు తెలిసినట్టయితే ఖచ్చితంగా మేము ఎందుకు జాయిన్ చేసుకుంటాం, సో కూటమిలో మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధి విధానాలు ఏంటంటే ఒక పార్టీలో వారు ఇంకో పార్టీలో చేర్చుకోకూడదు, టీడీపీ వాళ్ళని జనసేనలో, జనసేన వాళ్ళని టీడీపీలో, లేకపోతే బీజేపీ వాళ్ళని జనసేనలో, జనసేన వాళ్ళని బీజేపీలో. ఆ చేరికలన్నీ ఎన్నికల ముందే అయిపోయినాయి. ఉదాహరణ చూస్తే భీమవరం కానీ ఆవనిగడ్డ కానీ ఇలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేలు పనిచేస్తున్న జనసేనలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకి క్యాండిడేట్లు అప్పుడు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకనో లేకపోతే వీరైతేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే అప్పుడు అయిపోయింది అదంతా. కానీ ఇప్పుడు జనసేన యువతని యువరక్తాన్ని ప్రోత్సహించేటువంటి క్రమంలో వేరే పార్టీల నుంచి వచ్చేటువంటి వలసవాదులు కాకుండా బలంగా జనసేన కోసం ఫైట్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మెజారిటీ టికెట్లను అనుకుంటున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో రూపేష్ అంశం, చిత్తూరు నియోజకవర్గం చెందిన జనసేన కార్యకర్త రూపేష్ టీడీపీలో చేరేటువంటి అంశానికి సంబంధించి ఎమ్మెల్యే గారికి అనుచరులకు కానీ తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారు టీడీపీలో జాయిన్ అయినటువంటి ఆ ప్రక్రియలోనే రూపేష్ కూడా వైసీపీ కార్యకర్తగానే వచ్చి టీడీపీ కండవా మెల్లో వేసుకున్నాడు అని చెప్పేసి ఎమ్మెల్యే గారి అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఇక్కడ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి ఫెయిల్ అయినట్టు తెలుస్తూ ఉంది. 100 సభ్యత్వాలు చేయించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తను టీడీపీలో తీసుకోవడం అనేది అది నిజంగా ఒక చర్చకి తావు తీసేటువంటి అంశం. సో భవిష్యత్తులో ఇలాంటి చర్చకి దారి తీయకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా టీడీపీ నుంచి జనసేనకు వచ్చేవాళ్ళు, జనసేన నుంచి టీడీపీకి వచ్చేవాళ్ళు, సో వాళ్ళని చేర్చుకోవడానికి ఎవరైతే చేర్చుకుంటున్నారో వాళ్ళని వెరిఫై చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉన్నారు, ఎస్ తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యేటువంటి వాళ్ళని జనసేన నుంచి టీడీపీలోకి వస్తే టీడీపీ వాళ్ళు వెరిఫై చేయాలి. వీళ్ళు జనసేనని కన్ఫర్మ్ చేసుకుంటూ చేర్చుకోకూడదు. జనసేన పార్టీ కూడా టీడీపీ వాళ్ళు జనసేనలోకి జాయిన్ అయ్యే క్రమంలో వాళ్ళు టీడీపీని కన్ఫర్మ్ అయితే పొత్తులో ఉన్నారు కాబట్టి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరికలను ఎంకరేజ్ చేయకూడదు. సో ఈ విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేల మీద, నియోజకవర్గాల ఇన్ఛార్జి మీద ఉంది. సో మొత్తానికైతే చిత్తూరు నియోజకవర్గం జరిగినటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామం ఏదైతే ఉందో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక చర్చకి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలు బలంగా ఉన్నోళ్ళు, స్థానిక సంస్థలో పోటీ చేయాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అవకాశం కల్పించడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళి పోటీ చేయాలనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ నిర్మాణాన్ని బలంగా చేసుకునేటువంటి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.